తారలు దిగి వచ్చిన వేళ కథ విందాం. బుజ్జి చాలా మంచి అబ్బాయి. అతని అమ్మా నాన్నలకి బుజ్జి అంటే ప్రాణం. కానీ ఎందుకో గాని బుజ్జికి సిగ్గెక్కువ. ఎక్కువసేపు ఒంటరిగా ఉండేవాడు. పుస్తకాలు చదువుతూ, బొమ్మలు గీసుకుంటూ, తనతో తను ఆడుకుంటూ. బుజ్జికి వేసవిరాత్రులు డాబా మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెట్టడం అంటే మహా ఇష్టం. ఆ నక్షత్రాలే తనకి స్నేహితులు అనుకునేవాడు. ఒక రోజు హఠాత్తుగా ఒక నక్షత్రం అతన్ని పలకరించింది. బుజ్జి ఆశ్చర్యపోయాడు. ఆ నక్షత్రం అలవోకగా కింద కొంగి, నాతో వస్తావా, ఆకాశం మొత్తం చూపిస్తాను అంది. బుజ్జి ఆనందంతో పొంగిపోయాడు. నక్షత్రం చేయందించింది. బుజ్జిని ఆకాశంలోకి తీసుకెళ్ళింది. పాలపుంతల్లో పరిగెత్తాడు. గ్రహాలతో నేలాబండ ఆడాడు. చంద్రుడితో దాగుడు మూతలాడాడు. అలా ఎన్నెన్ని రాత్రుల్లో. ఓ రాత్రి ఎందుకో ఆ నక్షత్రం మాయమైపోయింది. బుజ్జి ఎంత వెతికినా కనిపించలేదు. బుజ్జి ఏడుపు మీద అమ్మా నాన్న పరిగెత్తుకొచ్చి సంధాయించారు. బుజ్జి ఆ నక్షత్రం గురించి చెప్తే అమ్మ మెత్తగా నవ్వి, కలొచ్చింది వెర్రివేద అని ముద్దాడి అనునయించి మళ్ళీ పడుకోబెట్టింది. ఆ తర్వాత చాలా రోజులకి ఒక రాత్రి ఆ నక్షత్రం తిరిగి వచ్చింది. బుజ్జిని పలకరించింది. బుజ్జి కోపంగా అడిగాడు, ఎక్కడికి పోయావు అని. నీలాంటి ఒంటరబ్బాయిలు ఇంకెంతమంది ఉన్నారో తెలుసా, వాళ్ళందరినీ కూడా పలకరించాలిగా మరి అంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం బుజ్జిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇది తారలు దిగి వచ్చిన వేళ.